మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. పోయిన వారంలో గ్రహణం తాలూకు చెడు ఫలితాలని ఈ రాశి వారికి మనం చెప్పినప్పటికీ కూడా అది గ్రహణ గోచారము. దాని తాలూకు దాని ఫలితమే కొంతకాలం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉండేటువంటిది ప్రస్తుత గోచార పరిస్థితి. ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు. దేనికది సెపరేట్గానే మనం చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితిలో ఈ రాశి వారికి రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. అలాగే లాభస్థానమందు దశమ స్థానమందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే రెండవ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. వెరసి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని మనం మకర రాశి వారికి చెప్పచ్చు. ఏమంటే గత వారంలో బాగాలేదన్నారు మకర రాశి గ్రహణ గోచారంలో అంటే దాని ఫలితం ఒక నెల 2 నెలలు ఆ రకంగానే ఉంటుంది. దానాలు ఇచ్చుకున్న వాళ్ళకి ఆ దోషం పోతుంది. అక్కడితో అది కట్ అయిపోయింది. ఈ వారంలో మనం కొత్తగా ఈ గోచార పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి. మరలా మన జీవన విధానం మనదే. రెండవ స్థానమందు ఉండేటువంటి రవి ఏమిస్తారు? ధనస్థానగతే సూర్యే ధనవాన్ సౌఖ్యహీనవాన్ అన్నారు. డబ్బు ఉంటుంది మకర రాశి వాళ్ళకి, సుఖం ఉండదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు వల్ల సుఖపడేటువంటి యోగం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎక్కువ మందిలో కనబడుతూ ఉంటుంది. అసహనం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఎవరా మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టినా మనకి ఇలా ఫలానాది మనకి జరగలేదేమిటి అనేటువంటి బాధ ఉంటూ ఉంటుంది. మన మాట నెగ్గలేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత గట్టిగా చెప్పినా, ఎంత సామరస్యంగా చెప్పినా, సామదాన భేద దండోపాయాల్లో ఏది చెప్పినా వీళ్ళు మారట్లేదు, మన మాట నెగ్గట్లేదు అనేటువంటిది మాత్రం వీళ్ళ దగ్గర ఉంటుంది. అయితే కొంత అసంతృప్తి ఉంటుంది జీవితంలో. అది కూడా మకర రాశి వారిలో మనం ఈ వారంలో చూడవచ్చును. ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదంట. ఆర్థిక దోషాదులు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అది ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. అయితే తృతీయ స్థానస్థిత శనేశ్వరుడు నూతన గృహ ఆరంభాన్ని కానీ నూతన గృహ ప్రవేశాన్ని కానీ సూచిస్తారు. అంటే కొత్త ఇళ్లను కట్టుకోవడము, కొత్తగా కట్టినటువంటి ఇళ్లలోకి మనం వెళుతూ ఉండడము, లేదా జీవితాన్ని నూతనంగా ప్రారంభం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల్లో మకర రాశి వారికి అనుకూలిస్తారు.